శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా పూల అలంకరణ, భక్త కన్నప్ప బొమ్మలు భక్తులను ఆకట్టుకునేలా ఉన్నాయన్నారు ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లను చేశారని చెప్పారు. ఆలయంలో ఏర్పాట్లు భక్తులను ఆకట్టుకునేలా ఉన్నాయంటున్న తిరుపతి ఎమ్మెల్యే ఆరుని శ్రీనివాసులతో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వీఐపీల తాకిడి పెరిగింది. ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యే సైతం ఇవాళ స్వామి అమ్మవారిని దర్శించుకొని అనుగ్రహం పొందారు. స్వామి ఎమ్మెల్యే గారు ఉన్నారు. వర్తమాన సార్ ఇవాళ దర్శనం ఏర్పాట్లు ఎట్లా జరిగింది? లాస్ట్ ఇయర్కి ఎలా ఉంది? ఎలా చూడాలి సార్? ఓం నమ శివాయ. ఈశ్వర కాళహస్తీశ్వర స్వామి అలంకరణ ఈసారి చాలా అద్భుతంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు సోదరులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు, ఆలయ చైర్మన్ కొట్టే సాయి గారు, డైరెక్టర్లు మురళీ గారి ఆధ్వర్యంలో, ఆధ్వర్యంలో ఈరోజు భక్తులందరికీ ఈశ్వరుని దర్శనం చాలా అద్భుతంగా అందరికీ క్రమశిక్షణ రహితంగా ఇస్తున్నారు. లోపలందరూ కూడా భక్తులు ఆనందమయమవుతాయి. ఇక్కడ చేసిన ఫ్లవర్ డెకరేషన్ అయితేనేమి, క్యూ లైన్లు అయితేనేమి, ఎవరికి ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఈ కైలాసగిరి ప్రదర్శనకు డబ్బులు కూడా ఇచ్చి సగం ఫస్ట్ ఫేజ్లో పూర్తి చేయడం జరిగింది. గౌరవ మంత్రివారి గారి ఆధ్వర్యంలో, స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి, సాయి గారి, కొట్ట సాయి చైర్మన్ గారి ఆధ్వర్యంలో గిరి వలయం కూడా ప్రదర్శన పూర్తి చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా శివుని ఆశీస్సులు తిరుపతి జిల్లా ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మంచిగా ఉండాలని, శివుని ఆజ్ఞ అందరికీ ప్రసాదించాలని, శివుని నేతృత్వంలో దర్శనానికి ఈరోజు వేలాది మంది భక్తులు ముక్కోటి ఏకాదశి దిశగా ఎక్కడికక్కడ శివాలయాల్లో ప్రతి ఒక్క భక్తుడు కూడా శివుడిని దర్శనం చేసుకొని మంచి జరగాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, కుటుంబం అంతా చల్లగా ఉండాలనేసి కోరుకునే రోజు ఉపవాసాలు ఉండి చేస్తున్నారనేసి కూడా ఇది చేస్తున్నాం. ముఖ్యంగా కాళహస్తిలో చాలా భక్తి శ్రద్ధలతో చాలా ఇబ్బందులు లేకుండా అందరికీ దర్శనం ఇచ్చే భాగ్యం కల్పించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటాం. ఇది ప్రధానంగా అంటే స్వామివారి దర్శన ఏర్పాట్లన్నీ కూడా బాగున్నాయి. సామాన్య భక్తులకు పెద్దపీట వేశారు. గత ఏడాది కన్నా కూడా ఈసారి శ్రీకాళహస్తీశ్వరంలో దర్శన సదుపాయాలన్నీ కూడా బాగున్నాయని చెప్పి కూడా స్పష్టం చేస్తూ వచ్చారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో రవి ప్రైమ్ 9 శ్రీకాళహస్తి నుంచి.